భగవద్బంధువులారా, మన పాత మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని శ్రీ కొడకంచి గ్రామంలో దక్షిణ కంచిగా పేరొందినటువంటి ప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ భూ సమేత ఆదినారాయణ స్వామి దేవాలయం. కొడకంచి అనే గ్రామం లోపల దాదాపు 1100 సంవత్సరాల క్రితం స్వయంభూగా ఆవిర్భవించిందనేటువంటి ప్రతీతితో వెలిసినటువంటి అద్భుతమైనటువంటి పరమ శక్తివంతమైనటువంటి దేవాలయం ఆదినారాయణ స్వామి దేవాలయం. ఇది నర్సాపూర్ బోధన్ హైవేకి 14-15 కిలోమీటర్ల దూరంలో జిన్నారం మండలంలో ఉంటుంది. ఇటు ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ 4 నుంచి దాదాపు 8-9 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పక్కనే. అట్లా ఈ విశిష్టమైనటువంటి శ్రీ భూ సమేత ఆదినారాయణ స్వామి దేవాలయం చాలా దక్షిణ కంచిగా పవిత్రమైనటువంటి స్థలంగా, క్షేత్రంగా పరిగణింపబడుతూ ఉన్నది. ప్రస్తుతం ఈ ఆశ్వీజ మాస శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మనమంతా కలిసి ఈ క్షేత్రంలో శ్రీ సుదర్శన నారసింహ గండభేరుండ మనం జరుపుకోవాలనేటువంటి సంకల్పంతో ఈ ఆశ్వీజ శుద్ధ చతుర్థి రోజు ఈ ఆలయంలో మనమంతా కూడా ప్రవేశించి ఆ ఆలయం పక్కనే ఉన్నటువంటి విశాలమైనటువంటి కోనేరులో సంప్రోక్షణ చేసుకొని ఆలయం చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదిస్తూ విశాలమైనటువంటి చెరువులో ఉన్నటువంటి పక్షుల తర్వాత తామర పువ్వుల యొక్క అందాలను ఆస్వాదిస్తూ ఆలయం చుట్టూ ఉన్నటువంటి పచ్చని పంట పొలాలు ఆహ్లాదకరంగా ఉంది. ఆలయానికి దక్షిణ భాగంలో దాదాపుగా 800 సంవత్సరాల నుంచి ఉందో అన్నట్టుగా అతి శ్రేష్టమైనటువంటి పొగడ పూల వృక్షము, మనం పారిజాత పూల వృక్షము అంటాము. ఆ వృక్షం దాదాపుగా 18-19 మీటర్ల వైశాల్యంతో విస్తరింపబడి ఉన్నది కాండము. తర్వాత ఆ వృక్షం యొక్క బిలము, అంటే కాండం లోపల ఒక పెద్ద బిలముంది. ఆ బిలం నుంచి మరొక అశ్వత్థ వృక్షం ఆవిర్భవించి అవి రెండు జతగా ఈ ఆలయం యొక్క ప్రాంగణాన్నంతటిని కూడా విస్తరింపబడి చల్లటి నీడను ఇస్తూ ఉంది. ఆ వృక్షాల యొక్క ప్రత్యేకత ఏంటంటే చక్కగా రామచిలుకలు, కొన్ని వందల కొలది రామచిలుకలు ఈ అశ్వత్థ వృక్షం పైన, తర్వాత ఈ పొగడ పూల వృక్షం పైన ఆశ్రయించి ఉన్నాయి. వాటి యొక్క కిలకిల రావాలు, రామ చిలకల యొక్క అరుపులు సొంపుగా ఉన్నాయి. అందమైనటువంటి ఈ ప్రకృతి మధ్య ఈ ఆదినారాయణ స్వామి దేవాలయంలో స్వామి యొక్క అనుజ్ఞ చేత ఇవాళ సుదర్శనేష్ఠిని నిర్వహించుకుందాము అనే ఉద్దేశంతో మనమంతా కూడా ఈ ఆలయానికి ప్రవేశిస్తున్నాము. తర్వాత ఆయా కార్యక్రమాలు అనుసరించి మనము విశేష అంశాలన్నిటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా వీక్షించి అన్వయించి ఆదినారాయణ స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రీ సుదర్శనము అంటేనే భగవానుని యొక్క కుడి చేతి యందుండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆయుధం. భగవద్భక్తులను కాపాడుటలో దృఢమైన దీక్ష కలది ఈ సుదర్శన ఆయుధం. దానికి అంబరీషుని చరిత్ర ఏదైతే ఉందో చక్కని ఉదాహరణ. విష్ణుభౌతుడు
విష్ణు భక్తుడైనటువంటి ఆ అంబరీషుని యందు నిష్కారణముగా ఆగ్రహించి అతడిని హింసించాలనేటువంటి ఉద్దేశంతో దుర్వాస మహాముని తన తలలో ఉన్నటువంటి జటలలో ఒక జటాన్ని పీకి ఒక కృత్య అనేటువంటి శక్తిని పుట్టించి ఈ అంబరీషునిపై ప్రయోగించినాడు. భగవద్భక్తుడైనందువల్ల అంబరీషుణ్ణి కాపాడడానికి వచ్చినటువంటి ఈ సుదర్శన చక్రము ఆ దుర్వాసుడు ఉపయోగించినటువంటి అకృత్య అనేటువంటి శక్తిని సంహరించడంలో సఫలీకృతుడై అవడమే కాకుండా ఇంకా ఆగకుండా ఎవరైతే ప్రయోగించారో ఆ దుర్వాసుని వెంట పడింది, తరిమి బాధించడానికి ప్రయత్నం చేసింది. అట్లా ఆ దుర్వాసుని యొక్క పరాభవాన్ని చూసి పరుగులు పెట్టించి చిట్ట చివరకు తిరిగి అంబరీషుణ్ణి ఆశ్రయించడం ద్వారా, అతన్ని ఆశ్రయించి క్షమాపణలు కోరడం ద్వారా ఆ శక్తి సుదర్శనుడు తన యొక్క ఆ ప్రభావాన్ని దుర్వాసుని మీద చూపించడం ఆపివేసినాడు అని చెప్పి మనకు ఇతిహాసాలు పురాణాలు చెబుతున్నాయి. అట్లా భగవానుడు 5 రకాల ఆయుధాలను ధరిస్తే మరి ఈ సుదర్శన స్వామి ఏమో 16 రకాల ఆయుధాలను ధరిస్తాడు. అది భక్త రక్షణ కోసమే, భక్తుల యొక్క ఆర్ధిత్వాన్ని శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుసుకొని రక్షింప కోరేటువంటి లక్ష్యం కలవాడు శ్రీ సుదర్శనుడు. భగవన్నారాయణుడు ఈ లోకంలో అవతరించినప్పుడెల్లా కూడా ఆయనతో పాటుగా నిత్యానపాయిని అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి అవతరించి కొన్నిసార్లు కొన్ని అవతారాలందో ఉద్భూతగా అంటే తాను ప్రత్యక్షంగా అవతరించి, కొన్ని సందర్భాలలో కొన్ని అవతారాలలో అనుద్భూతయ్యి అంటే కనపడకుండా శ్రీ భగవంతుని యొక్క వెన్నంటే ఉండి అట్లే ఉన్నట్టుగానే ఈ సుదర్శనుడు కూడా ఆయా అవతారాలలో భగవంతుతో ఉంటూ ఆయా అవతారాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామివారి వెన్నంటి ఉండి సేవలు అందిస్తూ దుష్ట శిక్షణకు కారకులవుతున్నాడు శ్రీ సుదర్శన స్వామి. అందులో వరాహ అవతారం లోపల భగవంతుని యొక్క దంశ్రములు అంటే కోరలయందు శ్రీ సుదర్శనుడు ఉండగా హిరణ్యాక్షుని సంహరించినాడు. ఆ వరాహ అవతారంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు తన దంశ్రాల ద్వారా, అంటే నోటిలో ఉండేటువంటి కోరల ద్వారా. అట్లా నృసింహావతారంలో స్వామి యొక్క నఖములు అంటే చేతి వేళ్ళ యొక్క గోళ్లల్లో ఆ సుదర్శన స్వామి అవతరించి వ్యాపించి ఉండి హిరణ్యకశిపుని యొక్క పొట్టను చీల్చివేసినాడు ఆ నృసింహస్వామి. అదేవిధంగా పరశురామావతారంలో ఆ స్వామివారి చేతిలో ఉండేటువంటి గండ్రగొడ్డలిలో వ్యాపించి ఉండి ఈ సుదర్శనుడు ఆనాటి దుర్మార్గులైనటువంటి రాజకుమారులను రాజులను సంహరించడానికి ఉపకరించినాడు సుదర్శనుడు స్వామివారికి. ఆ విధంగా రామావతారంలో రామచంద్రుని యొక్క బాణములలో ఉండి ఆ సుదర్శన స్వామి దుష్ట శిక్షణకు సహకరించినాడు, రావణ సంహారం చేసినాడు. అదేవిధంగా
శ్రీకృష్ణ అవతారంలో ప్రత్యక్షంగానే స్వామి చేత ప్రత్యక్షంగా చాలాసార్లు, ముఖ్యంగా శిశుపాలుని యొక్క సంహారం నందు కానీ ఇంకా వివిధ సందర్భాలలో చక్రాయుధాన్ని ప్రయోగించినాడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా. ఇంకా ఎందుకు అనేక సార్లు వామనావతారంలో కానీ లేదా వారి యొక్క అనేక అవతారాలలో స్వామికి సహకరిస్తూ ఆయుధంగా ఉంటూ స్వామి మనోగతాన్ని గ్రహించి ఆ దుష్ట శిక్షణ చేసినటువంటి ఆయుధము చక్రాయుధము శ్రీ సుదర్శన స్వామి. అదేవిధంగా వామనావతారంలో కూడా ఆ బలిచక్రవర్తి 3 అడుగుల నేలను దానం ఇచ్చే సందర్భంలో శుక్రాచార్యుడు వారించినప్పటికీ కూడా ఆ బలిచక్రవర్తి దానం ఇవ్వడానికి పూనుకుంటే ఆ శుక్రాచార్యుడు మాయ రూపంలో అతని చేతిలో ఉన్నటువంటి కమండలంలో నీళ్లు పడకుండా అడ్డుగా ఆగినప్పుడు, అడ్డుగా నిలిచినప్పుడు ఈ వామనావతారంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ఒక దర్భను తీసుకొని ఆ దర్భ ద్వారా సుదర్శనుడు ఆ శుక్రాచార్యుని యొక్క నేత్రాన్ని భంగం చేయడంలో ఈ స్వామివారికి సహకరిస్తూ వస్తున్నాడు. అట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సుదర్శన స్వామి శ్రీ మహావిష్ణు యొక్క ప్రధాన ఆయుధంగా లోక సంరక్షణ, భక్తులను సంరక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఈ సుదర్శనుని యొక్క ఉపాసన ఎవరైతే చేస్తూ ఉంటారో దాని యొక్క ప్రభావం అంతా కూడా తప్పకుండా వారికి అనుకూలమైనటువంటి కార్య ఆచరణకు సంబంధించినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఆ సుదర్శనుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ద్వారా అనుగ్రహిస్తూ ఉంటారు. తర్వాత ఐశ్వర్యార్థులు ఎవరైతే ఉంటారో, ధనకాంక్ష కల వాళ్ళు, ధర్మ మార్గంలో సంపాదించాలనేటువంటి కోరిక గల వాళ్లకు వారి వారి కోరికలకు అనుగుణమైనటువంటి ధనాన్ని శ్రీ సుదర్శన స్వామి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇంకా అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ సుదర్శన స్వామి యొక్క మూలమంత్ర, మాలామంత్ర సంబంధమైనటువంటి యజ్ఞ యాగాది ఇష్టులు నిర్వర్తించినప్పుడు, ఆ సమస్యలతో బాధపడుతున్నప్పుడు అటువంటి రోగాల నుంచి విముక్తులవడానికి సుదర్శనుడు అమృతతుల్యంగా ఉపయోగపడి ఆ శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం ద్వారా అనారోగ్యాన్ని నుంచి నివృత్తి కావింపబడి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి సహకారం అందిస్తాడు శ్రీ సుదర్శన స్వామి. అదే కాదు, ఇంకా ముఖ్యమైనటువంటి సమస్యలలో ఎవరైతే కూరుకొని ఉంటారో, కష్టాలు పడుతూ ఉంటారో, బాధలు పడుతూ ఉంటారో అటువంటి వారంతా కూడా ఈ సుదర్శన స్వామి యొక్క త్రయాన్నిక ఇష్టులలో, పాంచాన్నిక ఇష్టులలో పాల్గొన్నటువంటి చాలామంది జప హోమ తర్పణాదులు చేసినటువంటి వాళ్ళంతా కూడా ఈ సుదర్శన స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది తమ కోరికలను తీర్చుకుంటూ ఉన్నారు. ఆ విధంగా భగవంతుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు సుదర్శన స్వామి ద్వారా. ఆ విధంగా సుదర్శనుని యొక్క అనుగ్రహము లభించింది అంటే చాలు, యుద్ధంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, యుద్ధాలు చేస్తున్నటువంటి రాజులకు కానీ, ప్రభువులకు కానీ, లేదా న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటిల్లో కూడా తప్పకుండా వారికి విజయం లభిస్తుంది అనేటువంటిది మనకు జగమెరిగినటువంటి సత్యమే. అట్లా అగ్నియందు సంచరిస్తూ అంటే అతని యొక్క షట్ భుజాలు ఏవైతే ఉన్నాయో, షట్ చక్రవర్తి అంటాం, షడక్షర మూలమంత్రము అంటాం, షడక్షర మాలామంత్రము అంటాం. ఆ విధంగా శ్రీ సుదర్శనుని యొక్క మూలమంత్ర, మాలామంత్ర
హోమాల ద్వారా ఎవరికైనా సరే ఆపదలో ఉన్నవాళ్ళు, ఎటువంటి ఆపదనైనా సరే, ఇంకా ముఖ్యంగా భూత ప్రేత పిశాచ రాక్షస బాధలకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఈ సుదర్శన స్వామి యొక్క అనుగ్రహం వల్ల, ఈ హోమ క్రతువుల ద్వారా వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఆ బాధల నుంచి విముక్తి పొందుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సుదర్శన స్వామి భక్తులను రక్షించేటువంటి నియమం కలవాడు కాబట్టి, ముఖ్యంగా మన పాంచరాత్ర ఆగమం ప్రకారంగా ఎవరైతే ఆచార్యుని ద్వారా పంచ సంస్కారాలను పొందుతారో ఆ సందర్భంలో వాళ్ళకి కుడి భుజానికి వేసేటువంటి ముద్ర, శ్రీచక్ర ముద్ర ఏదైతే ఉందో, తర్వాత ఎడమ చేతికి వేసేటువంటి పాంచజన్య ముద్ర ఏదైతే ఉందో, ఇవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఈ అష్టాక్షరీ మంత్రాన్ని నిరంతరం అనుష్ఠానం చేస్తూ ఉంటారో, దయమంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటారో, చరమశ్లోకాన్ని అనుసంధానం చేస్తూ ఆ మంత్రార్థాన్ని అన్వయించుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని ద్వారా ఈ సుదర్శనుడు సమస్తమైనటువంటి భక్తులందరికీ కూడా రక్షణగా నిలిచి ఆపద కలగకుండా వాళ్ళను కాపాడుతూ ఉంటారు. అటువంటి భాగవతోత్తములను భక్తులను రక్షించేటువంటి లక్ష్యంగా కలవాడు శ్రీ సుదర్శన స్వామి. కాబట్టి అంతేకాదు, ఇంకా వారి యొక్క సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలన్నిటి కూడా తొలగింప చేయడానికి మూలకారకుడు శ్రీ సుదర్శన స్వామి. తద్వారా మోక్షాన్ని ప్రసాదించడానికి కూడా అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు సుదర్శన స్వామి. కాబట్టి ఆ లక్ష్మీదేవితో కూడినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఈ జగద్రక్షణ అనేటువంటి ఏదైతే వారి సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని, ఆ సంకల్ప భారాన్ని తన భారంగా సుదర్శనుడు వహించి స్వామి యొక్క ఆజ్ఞ ద్వారా ఈ జగన్నిర్వహణంతా కూడా ఈ సుదర్శన స్వామి చేస్తూ ఉంటాడు. కాబట్టి అతని యొక్క సామర్థ్యము ఇంత అంత అని చెప్పడానికి వీలు లేనంతగా ఆ పురాణాలలో, వేదాలలో, ఉపనిషత్తులలో ఈ సుదర్శన స్వామి యొక్క వైభవం వర్ణించబడింది. కాబట్టి భక్తులంతా కూడా ఎవరైతే ఇటువంటి సుదర్శన హోమాన్ని, ఇష్టులను చక్కగా నిర్వహిస్తూ ఉంటారో, ఇంకా జన్మదినోత్సవాలలో కానీ, వివాహ దిన మహోత్సవాలలో కానీ, గృహప్రవేశానికి సంబంధించినటువంటి ఉత్సవాలలో కానీ ఈ సుదర్శన వైభవ ఇష్టిని నిర్వహించుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఎటువంటి గ్రహ దోష బాధలన్నీ కూడా తొలగిపోయి ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు నిర్వహించేటువంటి ధర్మ, అర్థ, కామానికి సంబంధించినటువంటి, మోక్షానికి సంబంధించినటువంటి ఏ పనులైనా కానీ చక్కగా నిర్వహించడానికి అవసరమైనటువంటి శక్తిని, అవసరమైనటువంటి ఉపాయాలను, అవసరమైనటువంటి ధనాన్ని, అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని ఈ సుదర్శన స్వామి భక్తులందరికీ కలిగిస్తాడు అనడం లోపల ఏమాత్రం సందేహం లేదు. అందుకోసమనే ఈ మధ్యకాలంలో చాలామంది సుదర్శన హోమాలు ఇళ్లలో లేదా దేవాలయాల్లో తప్పకుండా చేసుకుంటూ ఉంటున్నారు. పారాయణం చేయించడము, సుదర్శన శతక పారాయణం చేయించడము, సుదర్శన మూలమంత్ర పారాయణం చేయించడము, జపం చేయించడము, ఆ విధంగా చాలామంది శ్రద్ధ ఆసక్తులతో చేసి తమ యొక్క సంకల్పాలను చక్కగా నెరవేర్చుకుంటున్నారు. ఆ విధంగా సత్సంప్రదాయమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, శ్రేయోదాయకమైనటువంటి భగవత్ అనుగ్రహాన్ని పొందడానికి అవసరమైనటువంటి సులభమైనటువంటి ఉపాయము ఏదైనా ఉంది అంటే అది శ్రీ సుదర్శన ఇష్టిలే, సుదర్శన హోమాలే. కాబట్టి
ఈ విధంగా ఈ రోజు కొడకంచి గ్రామము అనేటువంటి గ్రామంలో శ్రీ భూ సమేతుడైనటువంటి ఆదినారాయణ స్వామి దేవాలయం, చాలా చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం, చాలా ప్రాశస్త్యమైనటువంటి దేవాలయం. దాదాపుగా 1100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయం ప్రస్తుతం అంత వైభవం లేకపోయినా కానీ ఆ స్థల పురాణం, స్థల శక్తి ఏదైతే ఉందో అది తప్పకుండా భక్తులను కాపాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి అటువంటి వైభవం కల ఈ కొడకంచి దేవస్థానంలో, ఆదినారాయణ స్వామి దేవాలయంలో ఈ శరన్నవరాత్రులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా మేము ఈ స్థలంలో శ్రీ సుదర్శన ఇష్టిని చేయాలనేటువంటి ఏకకుండాత్మక ఏకాన్నిక శ్రీ సుదర్శనేష్టిని నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము. ఆ స్వామి యొక్క అనుజ్ఞ చేత, అనుగ్రహం చేత చక్కగా అన్ని కార్యక్రమాలు కూడా, అన్ని సౌకర్యాలు కూడా అటు అర్చక స్వామి కానీ, ఇటు ఫౌండర్ ట్రస్టీ అయినటువంటి వాళ్ళు కానీ చక్కగా సహకరించి ఈ కార్యక్రమ విజయవంతానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించినారు. కార్యక్రమం సంపూర్ణమైంది అన్నట్టుగా భావిస్తున్నాము. ఆ సుదర్శన స్వామి అనుగ్రహం ద్వారా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి యొక్క మూలమంత్రాల చేత, మాలామంత్రాల చేత, అవసరమైనటువంటి నృసింహ స్తుతికి సంబంధించిన, నృసింహ ఆవిర్భావ స్తుతికి సంబంధించినటువంటి శ్లోకాలతో నృసింహస్వామి మూలమంత్ర హవనాలను మనమంతా ఈరోజు ఆశ్వేద శుద్ధ చతుర్థి రోజు శ్రీ భూ సమేత ఆదినారాయణ స్వామి క్షేత్రంలో నిర్వహించుకున్నాము. వారి అనుగ్రహం చేత, ఇంకా తామర పువ్వుల చేత శ్రీ సూక్త సహితంగా శ్రీ లక్ష్మీ మూలమంత్ర, లక్ష్మీ మాలామంత్ర సహితంగా లక్ష్మీ యాగాన్ని కూడా చేసుకొనడం ద్వారా సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యాలను మనమంతా ఆ స్వామి ద్వారా, ఆ అమ్మ ద్వారా పొందడానికి, శ్రీ సుదర్శన స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ ఆదినారాయణ స్వామి సన్నిధిలో మనమంతా కలిసి ఈ సుదర్శన ఇష్టిని ఏకాన్నికంగా, ఏకకుండాత్మకంగా చక్కగా నిర్వహింప చేసుకున్నాము స్వామి యొక్క అనుగ్రహం చేత. ఈ యాగంలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదురుగాక అని చెప్పి కోరుకుంటూ, వారి యొక్క అనుగ్రహం ద్వారా వారి వారి ధర్మార్థ కామానికి సంబంధించినటువంటి ఈప్సితాలన్నీ కూడా చక్కగా నెరవేరాలని ఆకాంక్షిస్తూ, ధార్మికమైనటువంటి బుద్ధిని, ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని మీరందరూ కూడా శ్రీ భూ సమేతుడైనటువంటి ఆదినారాయణ స్వామి అనుగ్రహం వల్ల పొందుదురుగాక అని ఆశిస్తూ, హాయిగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, అటువంటి యోగ్యతను భగవంతుడు మనందరికీ, మన ఆచార్యులు మనందరికీ కలిగించాలని ఆకాంక్షిస్తూ, జై శ్రీమన్నారాయణ.